బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరవడంతో అక్కడ చాలా మంది పర్యాటకులు అక్కడ చూడడానికి వెళ్తున్నారు. సో దీంతో కంప్లీట్ గా శ్రీశైలం వెళ్లే రోడ్లో ఘాట్ రోడ్లో అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో వీకెండ్ లో ఒకవేళ మీరు శ్రీశైలం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటుంటే ఒకవేళ జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూడడానికి సీనరీ అంతా బాగుంటుంది, కానీ వెళ్ళాలంటే గంటల కొద్దీ మీరు ట్రాఫిక్ లో ఇరుక్కొని వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పటికే కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులంతా కలిసి అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరకు పర్యాటకుల తాకిడి ఎక్కువ అవడంతో అక్కడ కంప్లీట్ గా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్ను కూడా అధికారులు ఎత్తేశారు. అయితే వీకెండ్ కావడంతో ప్రాజెక్ట్ దగ్గరకు భారీగా పర్యాటకులు వచ్చి చూస్తున్నారు. సో దీంతో నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట నుంచి సున్నిపెంట వరకు కూడా కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయి బోత్ సైడ్స్ కూడా వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయాయి. దాదాపు 3 గంటల పైగా కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. సో దీంతో ప్రయాణికులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే కంప్లీట్గా అక్కడ ట్రాఫిక్ని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వీకెండ్ కాబట్టి పైగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా మందికి కూడా వీకెండ్ గేట్వే దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా వెళ్ళి అక్కడ కాసేపు రిలాక్స్ అవుదామంటూ కూడా, ఎందుకంటే సిటీ లైఫ్లో బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సాటర్డే సండే రాగానే ఎక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ వీకెండ్ గేట్వే కింద శ్రీశైలం ట్రెండింగ్గా ఉంది. ఎందుకంటే శ్రీశైలం గేట్లు తెరవగానే అక్కడ కంప్లీట్గా కూడా ఆ కొండలు, అదేవిధంగా ఆ గేట్ల నుంచి వచ్చే వాటర్ అంతా చూడడానికి కూడా చాలా మంది అదే పనిగా శ్రీశైలం డ్యామ్ని చూడడానికి వెళ్తుంటారు. అయితే మీరు కూడా ఆ లిస్ట్లో మీరు కూడా ఉంటే మీకోసమే ఇన్ఫర్మేషన్. అక్కడ చాలా వరకు కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి కూడా పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 3 గంటల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎటు కూడా వెహికల్స్ వెళ్లకుండా, అటు ఇటు వెళ్లకుండా కంప్లీట్గా టైట్గా ప్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ పోలీసులు వెంటనే చేరుకొని ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ శ్రీశైలం దగ్గర ట్రాఫిక్కి సంబంధించి అక్కడ ఎలాంటి అక్కడ పరిస్థితులు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఎస్ చూసారుగా విజువల్స్. కంప్లీట్గా ఘాట్ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ అంతా అక్కడ స్తంభించిపోయింది. సో దీంతో 3 గంటల వరకు కూడా అక్కడ ఉండే వెహికల్స్ అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు కానీ వెళ్లకుండా కంప్లీట్గా రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి. సో దీనికి సంబంధించి కూడా ప్రయాణికులు కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బికాస్ అక్కడ శ్రీశైలం గేట్స్ ఓపెన్ చేశారు కాబట్టి చాలా మంది పర్యాటకులు వీకెండ్ కూడా వచ్చింది. దాంతో ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం సైడ్ వెళ్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ జాయిన్ అవుతున్నారు. ఎస్ శంకర్, వీకెండ్ కావడంతో ప్రతి ఒక్కరు శ్రీశైలం వైపు వెళ్తున్నారు. ఎందుకంటే గేట్స్ ఓపెన్ చేశారు కాబట్టి పర్యాటకుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శంకర్? శ్రీశైలం రహదారి పూర్తిగా వాహనాలతో నిండినటువంటి పరిస్థితిని మనం విజువల్స్ లో చూడొచ్చు. నాగర్ కర్నూలు జిల్లా అటవీ ప్రాంతంలో కొలువై ఉన్నటువంటి శ్రీశైలం లింగమైన దర్శించుకోనికే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. దాంతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండా తలపిస్తున్నాయి. దీంతో వైపు కర్ణాటక, మహారాష్ట్రలోని ఆల్మట్టి నారాయణ డ్యామ్ తో పాటు అక్కడ వాటర్ అంతా కూడా శ్రీశైలం దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం 1,10,000 క్యూసెక్ల వాటర్ అంతా కూడా శ్రీశైలం దిగువకు వెళ్లారు. గత 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి, అంటే నీటి ఉధృతి ఎక్కువగా వస్తుండడంతో దానికి సంబంధించినటువంటి డ్యామ్ 4 గేట్లను పైకెత్తి శ్రీశైలం దిగువ ప్రాంతమైనటువంటి నాగార్జున సాగర్ కు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా శ్రీశైలం డ్యామ్స్ ఓపెన్ అయ్యారు తెలిసిన వెంటనే గత 4 రోజులకు కూడా పర్యాటకుల సంఖ్య అధికంగా శ్రీశైలానికి వెళ్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో దీనికి తోడు ఈ రోజు సెకండ్ సాటర్డే మరియు అదే విధంగా రేపు సండే, ఈ వీకెండ్ 2 రోజులు కలిసి రావడంతో ఒక్కసారిగా హైదరాబాద్ ప్రాంతాల నుంచే కాదు కర్ణాటక
ప్రాంతాల నుంచి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా వీకెండ్ కు అనువుగా ఉంటుంది. ఒకవైపు శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసిన దృశ్యాలను చూడవచ్చు, మరోవైపు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు అనే క్రమంలో కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఘాట్ రోడ్ అంతా కూడా దాదాపు 20 కిలోమీటర్ల మేర మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్ దృశ్యాలను మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ముఖ్యంగా దోమలపెంట నుంచి సున్నిపెంట ఈ ప్రాంతాలైనటువంటి చాలా చోట్ల కూడా మొత్తం కూడా అక్కడి వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోవడంతో రహదారుల పైన పూర్తిగా ప్రయాణికులకు ఇప్పటి దిగ్గట్లు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్ గా అక్కడ సెల్ఫీలు తీసుకుందామని చాలా మటుకు డ్యామ్ కు సమీపంలో ఉన్నటువంటి రోడ్ అంతా కూడా మేజర్ గా బ్లాక్ అయింది. ఎందుకంటే అక్కడే వాహనాలను ఆపుకోవడం, అక్కడే సెల్ఫీలు తీసుకోవడంతో పాటు కృష్ణా నుండి అంటే డ్యామ్ నుండి దిగువకు విడుదల చేస్తున్నటువంటి వాటర్ దృశ్యాలను తిలకించడానికి పెద్ద ఎత్తున రావడంతోనే ఇదంతా చోటు చేసుకుంది. ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరగడం, మరి అదే విధంగా పర్యాటకుల తాకిడి అధికమవడంతో ఒక్కసారిగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. దాదాపు 4 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి ఆ ఘాట్ రోడ్ దగ్గర కొనసాగుతూ వస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికీ అక్కడికక్కడే ఆ వాహనాలకు సంబంధించి రూట్ క్లియర్ చేస్తున్నప్పటికీ వాహనాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. 4 గంటలు కావస్తున్నా ఇప్పటికీ అక్కడ రహదారికి సంబంధించినటువంటి పూర్తి క్లియరెన్స్ కాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరోవైపు దూర ప్రాంతాల నుంచి శ్రీశైలం డ్యామ్ చూడొచ్చు, మల్లన్నను దర్శించుకోవచ్చు అని వచ్చినటువంటి భక్తులకైతే తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా అంటే పరిమితం కంటే ఎక్కువగా వాహనాలు రావడం, ఎక్కువ సంఖ్యలో భక్తులు అదే విధంగా పర్యాటకులు రావడంతో ఈ సిచ్యువేషన్ చోటు చేసుకుంది. ముఖ్యంగా 3-4 గంటలుగా అదే వారికి సంబంధించినటువంటి వాహనాలలో ఉండడం, దగ్గర సమీప ప్రాంతాలలో ఎక్కడ కూడా వాటర్ కావచ్చు, తినడానికి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే శ్రీశైలం వెళ్ళాలంటే మొత్తం నల్లమల్ల అటవీ ప్రాంతం కూడా వెళ్ళాలి. ఇదంతా కూడా వర్షాలు పడిన సందర్భంగా ఈ మొత్తం కూడా ఈ అటవీ ప్రాంతం అంతా కూడా పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి తలపిస్తుంది. ఇదే క్రమంలో చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే డ్యామ్ దగ్గర ప్రధానంగా ఆ టర్నింగ్ అనేది చాలా డేంజరస్ గా ఉంటుంది. అక్కడ వాహనాల సంఖ్య ప్రధానంగా ఇక్కడే సమస్య క్లియర్ గా ఉత్పన్నమవుతుంది. అక్కడ అయితే పోలీసులు దాన్ని క్లియర్ చేయడానికి చూస్తున్నారు. కానీ వాహనాల సంఖ్య పూర్తిగా పెద్ద ఎత్తున క్లియర్ చేస్తున్నప్పటికీ ఎక్కడైతే ఈ యొక్క నాగర్ కర్నూలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ సమీప ప్రాంతాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున వాహనాలు వస్తుండడంతో ఒకసారిగా అధికారులకు మరోవైపు పోలీసులకు అయితే తిప్పలు తప్పడం లేదు. ఏదేమైనప్పటికీ శ్రీశైలం వచ్చే భక్తులకు పూర్తిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జాగ్రత్తగా రావాలి. ఘాట్ రోడ్ కాబట్టి పూర్తిగా ట్రాఫిక్ అంతా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ ఉంది కాబట్టి పూర్తిగా ఇప్పుడు ప్రయాణం ఆపు చేసుకుంటే మంచిదని చెప్పి కూడా అధికారులు ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళైతే తిరిగి వెళ్ళడానికి వెనక్కి రావడానికి లేదు, అదేవిధంగా ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. ఇక శ్రీశైలం చుట్టూ రింగ్ రోడ్ ప్రాంతం అంతా కూడా లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ తో ఒక్కసారిగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేటటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు సార్. మొత్తం ఓవరాల్ చూస్తే ఒకవైపు జూరాల ప్రాజెక్ట్ కావచ్చు, మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా నిండుకుండం తలపిస్తుండడంతో ఇవన్నీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇదే కోవలో కూడా ఉదయం నుంచి పరిస్థితి ఈ విధంగా కొనసాగుతుంది కాబట్టి అక్కడ పోలీసులు అయితే తలలు పట్టుకుంటున్నారు. మిగతా ఈ వాహనాలను క్రియేట్ చేసి త్వరితగతిన ప్రయాణికుల ఇబ్బందులు తొలగించేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శంకర్. సో శ్రీశైలం ప్రాజెక్టును చూడడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. అక్కడ అదే నేపథ్యంలో ఘాట్ రోడ్ దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవేళ వీకెండ్ కాబట్టి మీరు కూడా అటువైపు వెళ్తుంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట. అండ్ ఆల్సో అక్కడ పోలీసులు కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూడా అక్కడికి వెళ్ళే పర్యాటకులు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఎవరైతే సెల్ఫీలు దిగడానికి వెళ్తున్నారో అండ్ ఆల్సో ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి. అండ్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా సెల్ఫీ దాంట్లో పడి మీరు మీ సేఫ్టీని మర్చిపోకండి. ఒకవేళ సెల్ఫీ దిగేటప్పుడు కూడా మీ సరౌండింగ్స్లో మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు, ఏ ప్లేస్లో సెల్ఫీ తీసుకుంటున్నారు అండ్ మీ ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు అక్కడ వైపు వెళ్తుంటే చాలా సేఫ్గా డ్రైవ్ చేసి సేఫ్గా తిరిగి ఇంటికి వచ్చేయండి.